ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 6వ తారీఖు సోమవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేస్తే విప్రో ఏడిఆర్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ ఆటో సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మెటలు, పిఎస్సి బ్యాంక్, కమోడిటీస్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% పైన ఇండియన్ ఇండిసెస్ అయితే బుల్లిష్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా టాప్ లూజర్గా కనిపిస్తుంది. హాంకాంగ్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. చైనా, యూరోప్ ఇక్కడ దాకా కొంచెం బ్యారిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, లండన్, అఫ్కోర్స్ యుఎస్ మార్కెట్స్ అండ్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్ జపాన్ చాలా బుల్లిష్గా పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ ఏకంగా 4.17%, అఫ్కోర్స్ సౌత్ కొరియా కూడా 3.06% పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే నైకే, Amazon.com, ఇంటెల్, హనీవెల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, ట్రావెలర్స్, క్యాటర్పిల్లర్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 60% పైన స్టాక్స్ వచ్చేసరికి బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది గ్లోబల్గా కనిపించట్లేదు. ఈరోజు చైనా నేషనల్ డే సందర్భంగా మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ కాంపోజిట్ పిఎంఐ అని ఉంది కదా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, అంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అండ్ సర్వీసెస్ పిఎంఐ ఇండెక్స్ డేటా రెండు కలిపి కూడా కాంపోజిట్ పిఎంఐ అంటాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిఎంఐ డేటా అంటే ఏంటంటే ఒక కంపెనీ లెవెల్లో సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆర్డర్స్, ఇన్వెంటరీస్ ఇవన్నీ కూడా ఒకవేళ ఈ నంబర్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ నంబరు, సో సర్వీసెస్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ కాంపోజిట్ అంటే ఏంటంటే సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండింటిని కలిపిన డేటా అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే సర్వీసెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చాలామంది వరీ అవుతూ వస్తూ ఉన్నారు, ఎందుకంటే సోషల్ మీడియాలో యుఎస్ షట్డౌన్ని చాలా హైలైట్ చేశారు. బట్ ఇది అంత ఇంపాక్ట్ కాదనేది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ జిట్రీస్ అనేది ఉన్నప్పటికి కూడాను మొన్న ఫ్రైడే రోజున యుఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్ చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఎందుకు ఇలా ఐటీ కంపెనీస్ అనేది బుల్లిష్గా ఉన్నాయంటే ప్రాబ్లం ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్, హోప్ అయితే ఉన్నాయన్నమాట. ఎనీహౌ ప్రస్తుతానికి దీని ఇంపాక్ట్ అనేది ఐటీ సెక్టర్ మీద బుల్లిష్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎఫ్ఎన్ఓ స్టాక్స్ చూసుకున్నట్టయితే ఏ ఒక్క కంపెనీ కూడా దాని నుంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే మనకి రీసెంట్గా కొత్త కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్ అయినాయి కాబట్టి, అంటే మంత్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అనే దానికి వెళ్ళలేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్ప్, హిందాల్కో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా నోవామా, టాటా స్టీల్, హెచ్ఎఫ్సిఎల్, హిందూ పెట్రో, ఇండియన్ బ్యాంక్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది. టాటా టెక్, హీరో మోటార్ కార్ప్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే కిందకి వెళుతుందని షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. మ్యాక్స్ హెల్త్, లోదా, సుజలాన్, డీమార్ట్, యూనియన్ బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొంచెం కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ ఎటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ సైడ్ 61%, షార్ట్ సైడ్ 25%, సిగ్నిఫికెంట్ లాంగ్ వచ్చేసరికి 9%, సిగ్నిఫికెంట్ షార్ట్ 2% కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూలోనే పొజిషన్స్ క్రియేట్ చేశారని చెప్పేసి ఈ డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున ఫ్రైడే రోజు స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే
లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది, అంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ మాత్రం అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా, స్టాక్ ఫీచర్స్, స్టాక్స్లో అన్నింటిలో కూడా. ఇక ప్రొపరైటరీ మాత్రం ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఏమో ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1583 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 490 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో అయితే ఉన్నాయి. సో మేజర్ న్యూస్ అనేది వచ్చినప్పుడు స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఆ కాజ్ ఏంటి, దాని తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగిటివా అనేది నేను ఒక అవుట్కమ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మీకు అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ కావాలంటే ఎవరైనా వీడియో అనేది పాస్ చేసి కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 2.21% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కొద్దిగా బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మొన్న ఫ్రైడే మాత్రం చాలా చక్కగా బుల్లిష్గా క్లోజ్ అయినాయి. ఈరోజు 30 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 2 స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ 25,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతానికి ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ మనం అప్ సైడ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది. ఇమీడియట్గా 24,825 అనేది మనకి ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,523 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 80,489 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,067 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 55,096 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మొన్న ఫ్రైడే ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా, అంటే ఒక రకంగా సైడ్ వేస్లో క్లోజ్ అయింది. ఇక ఈరోజు ఏమైందంటే స్లైట్గా గ్యాప్ అప్ అయిందనమాట, స్లైట్గా ఇది ప్రీవియస్ ఓపెన్తో పోలిస్తే. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి స్టిల్ ఒక 7-8 పాయింట్లు నెగిటివ్గానే కనిపిస్తుంది. 24,962 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. 25,006 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 40 పాయింట్లు అప్రాక్సిమేట్గా 40 పాయింట్ల పైనే మనకేంటంటే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మన ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,17,520 అనేది ఒక రౌండ్ నెంబర్ అనమాట. సో ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు అక్కడ. 1,16,976 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వరు 1,45,885 అనేది ఒక ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,43,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక సపోర్ట్ దగ్గర ప్రస్తుతం ఆగింది 5,423 దగ్గర, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,698. న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతానికంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 318, ఇమీడియట్ సపోర్ట్ 279. బిట్కాయిన్ అయితే బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఈ రెసిస్టెన్స్ కన్నా కొద్దిగా స్ట్రాంగ్గా ఉందంటే మళ్ళీ మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో న్యూట్రల్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి మనకి బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈరోజు హెచ్ఎస్బిసి వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఐ థింక్ ఏంటంటే 10:30 తర్వాత ఆ డేటా రిలీజ్ అయిన తర్వాత మార్కెట్స్ అనేది ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎనీహౌ ప్రీవియస్గా బ్యాక్ టు బ్యాక్ 2 స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేది వచ్చాయి కాబట్టి ఈరోజు ఏదన్నా స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనకి బై అండ్ డిప్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి, నచ్చిందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.